కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా ఎన్నో జన్మల పుణ్యమురా శ్రీ భగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా ఎన్నో జన్మల పుణ్యమురా ఏడు జన్మముల పాపహరణము ఏడు జన్మముల పాపహరణము ముక్తిదాయకము మంగళప్రదము ముక్తిదాయకము మంగళప్రదము శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా ఎన్నో జన్మల పుణ్యమురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి 2 రోజులకి అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మనం భాగవతంలోని కథలను వరుసగా వింటూ ఉన్నాం. ఇప్పుడు క్షీరసాగర మథనంలో కథాంశాన్ని ఇప్పుడు విందాం. దుర్వాస మహాముని శాపానికి ఇంద్రుడంతటి వాడి కూడా పదవీ భ్రష్టుడైపోయి అష్టకష్టాలు పడ్డారు దేవతలు. అయితే ఇంతకీ ఈ దుర్వాస మహర్షి ఎవరు, అసలు ఈయన పుట్టుక ఏమిటి, అంత శక్తి ఆయనకి ఎలా వచ్చిందో ఇప్పుడు ఆ దుర్వాస మహాముని యొక్క పుట్టుక గురించి మనం కొంచెం తెలుసుకుందాం. పూర్వకాలం అత్రి మహర్షి అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. అత్రి మహర్షి ఆయన 6000 సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మగూర్చి. త్రిమూర్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమవుతారు. అంత శక్తి కలిగేటువంటి వాడు అత్రి మహర్షి. ఆయన భార్యయే అనసూయ. అనసూయ అత్రి మహర్షి యొక్క భార్య. ఆ రోజుల్లో పతివ్రతలు చెప్పినట్లుగా ఈ లోకమంతా నడిచేది. కనీసం దేవతలు కూడా ఆ పతివ్రత చెప్తే దేవతలు కూడా వినేటువంటి వారనమాట. కానీ ఇప్పుడు అలా కాదులేండి. ఆడవాళ్లు చెప్పినట్టే ఈ సృష్టి అంతా వింటుంది కదా. ఇప్పుడు కూడా అదే రన్నింగ్ అవుతుంది. ఆడవాళ్లు చెప్పినట్టే భర్తలు కూడా వింటున్నారు. ఆడది అంటే సామాన్యమైనటువంటివి కాదు, ఆదిశక్తి స్వరూపం. ఇప్పుడు పూర్వకాలం నుంచి కూడా ఆడవాళ్లకు లోబడే మగవాళ్లు ఉంటున్నారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కానీ కొన్ని చోట్ల పురుషాధిక్యంతో ఉంటామనుకోండి, అది వేరే విషయం. ఆ రోజుల్లో పతివ్రతలు పతివ్రత అయినటువంటి స్త్రీలు చెప్పినట్లుగానే ఈ సూర్యచంద్రులు కూడా నడిచేవాట. అప్పుడు సతీ సుమతి అనేటువంటి ఒక పతివ్రత సూర్యుణ్ణి శపించింది. సూర్యోదయం సూర్యోదయం అవ్వకూడదు, సూర్యోదయం కాకుండా ఉండుగాక అని సూర్యుణ్ణి శాసించింది. వెంటనే ఆ భూమి తిరగడం ఆగిపోయింది. సూర్యోదయం కావట్లేదు, అంతా చీకటమయం. ఎందుచేతనంటే తెల్లవారితే తన భర్త మరణిస్తాడు అనేటువంటి ఒక శాపం ఉన్నది. ఆ శాపం వల్ల ఆ సతీ సుమతి అలా సూర్యుణ్ణి శాసించిందనమాట. ఈ సతీ సుమతి కథ తెలుసుకోవడానికి మరి యొక్క సమయం వచ్చినప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు దూర్వాస మహాముని యొక్క పుట్టుక గురించి ఈ సందర్భంలో మనం దూర్వాసుని యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం. ఆ సతీ సుమతి అనేటువంటి ఆవిడ ఏం చేసింది, సూర్యోదయం కాకుండా ఉండుగాక అని ఎప్పుడైతే శాసించిందో ఆ పతివ్రత యొక్క మాటలకి సూర్యుడు ఉదయించడం ఆగిపోయాడు, భూమి తిరగడం ఆగిపోయింది. చీకటి మయం, అంతా చీకటి.
మరి సూర్యోదయం లేకపోతే మరి ఎట్లా అండి? ఈ జీవరాశులన్నీ కూడా అలా సూర్యోదయం లేకపోతే, సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద ఒక్క ప్రాణి కూడా బ్రతకదు. మొత్తం అంతా శ్మశానం అయిపోతుంది, అంతా చీకటి. భారతదేశంలో ఒక స్త్రీ, అలాంటి పవిత్రమైనటువంటి స్త్రీలు పుట్టినటువంటిది మన భారతదేశం. అందుచేతనే మన భారతదేశంలో పుట్టడమే మనం ఎంతో గొప్ప పుణ్యాత్ములు అని చెప్పుకోవాలి. మనం పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేస్తే ఈ భారతదేశంలో మనం పుడతామండి. లేకపోతే భారతదేశంలో పుట్టం. ఇంకా అనేక అష్ట కష్టాలు పడేటువంటి దేశాలు చాలా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. ఇతర దేశాల్లో ఎంత నికృష్టంగా బతుకుతున్నారంటే కొన్ని దేశాల్లో చాలా ఘోరంగా బతుకుతున్నారు. కొన్ని దేశాల్లో బాగానే ఉన్నారు, అది వేరే విషయం. బాగా సంపన్నంగా ఉన్న దేశాలు తక్కువ ఉన్నాయి. బాగా హీన స్థితిలో అసలు స్వతంత్రమే లేకుండా బ్రతికేటువంటి దేశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుచేత మనం ఈ భారతదేశంలో పుట్టడమే మనం చేసుకున్నటువంటి పుణ్యం. పూర్వజన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ భారతదేశంలో పుడతాం. అంతేగాని ఏదన్నా పాపం, ఇక్కడ కూడా పాపం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏదో ఒక ఇతర దేశంలో చాలా బాగా బాధలు పడేటువంటి, అన్నం కూడా దొరకనటువంటి స్థితిలో ఆ దేశాల్లో పుట్టిస్తాడు భగవంతుడు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ధర్మం రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం రక్షించాలి. ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కొన్ని దేశాల్లో కనీసం కొత్త బట్టలు కూడా లేకుండా పాత బట్టలు కొనుక్కుని, పాత కడ్రాయిలు కూడా కొనుక్కుని వాడుకునేటువంటి దేశాలు కొన్ని ఉన్నాయండి. అందుచేత ఈ భారతదేశం మనకి అన్నపూర్ణ. ఎంతో పుణ్యం చేసుకుని ఈ భారతదేశంలో పుట్టాం. అందుకు జై మహాభారత్. ఈ భూమాతను మనం ఏ దేశం వెళ్ళినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. అంచేత ఇలాంటి భూమిలో పుట్టడానికి మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అయితే ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనకి ఎందుకు ఇంత ఆనందంగా, అదృష్టంగా, హాయిగా మనం బ్రతుకగలుగుతున్నామంటే పూర్వకాలం పతివ్రతలు పుట్టినటువంటి నేల ఇది. మహా ఋషులు నడయాడినటువంటి ప్రదేశం ఇది. అందున దక్షిణ భారతదేశంలో మహాత్ములైనటువంటి మహా ఋషులు ఉన్నటువంటిది. ఇదంతా దండకారణ్యం. ఈ అరణ్యంలో ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా కీకారణ్యంగా ఉండేది. ఇక్కడ అందరూ కూడా మహర్షులు ఉండేవాళ్లు. యజ్ఞాలు, యాగాలు చేశారు. పుణ్యభూమి ఇది. మన భారతదేశమే పుణ్యభూమి అని ప్రపంచ దేశాలు అన్ని ఒప్పుకున్నాయన్నమాట. ఎంతో మహత్యం కలిగినటువంటి మహాపతివ్రతలు పుట్టినటువంటి గడ్డ కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా హాయిగా జీవించగలుగుతున్నాం. పూర్తి స్వాతంత్ర్యంతో మనం జీవించగలుగుతున్నాం అన్నమాట. అప్పుడు సతీ సుమతి అనేటువంటి ఆవిడ సూర్యోదయం కాకుండా ఉండుగాక, సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక అని సూర్యుడిని శాసించింది. ఎందుచేతంటే సూర్యోదయం అయితే తన భర్త చనిపోతాడు అనేటువంటి శాపం ఉంది. అందుచేత తన భర్త బ్రతికే ఉండాలని, సూర్యుడి ఉదయించకుండా ఉండాలని చెప్పేసి ఆవిడ సూర్యుడిని శాసించడంతో సూర్యోదయం ఆగిపోయింది. అంతా చీకటే, సూర్యుడు లేడు, అంతా అయోమయంగా ఉంది. అప్పుడు తెల్లవారితే బాగుంటుందని అందరూ చూస్తారు. కానీ దేవతలందరూ కలిసి తెల్లవారకుండా చేసింది ఎవరా అని ఆలోచిస్తే సతీ సుమతి శపించింది. అందుకనే తెల్లవారట్లేదు అని, ఎంతసేపైనా తెల్లవారట్లేదని అందరికీ తెలిసి దేవతలందరూ కలిసి వచ్చి ఆ సతీ సుమతిని వేడుకున్నారు. ఆమె ఏమి ఒప్పుకోలేదు. వెంటనే వీళ్ళందరూ కలిసి మహాపతివ్రత అయినటువంటి అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయ దగ్గరికి వచ్చారు. అమ్మా, ఆ సుమతి ఇలా సూర్యోదయం కాకుండా శపించింది. ఆమెను శాంతింపజేసేటువంటి శక్తి మాకు లేదు. నీ శక్తి వల్ల ఆమెను శాంతింపజేయి. తెల్లవారితే ఆయన భర్త చనిపోతాడు అని ఆమె శపించింది. చనిపోయినటువంటి వాడిని నువ్వు బ్రతికిస్తానని మాట ఇచ్చి ఈ సూర్యోదయాన్ని ఉదయింపజేయి. సూర్యుని యొక్క శాపాన్ని నీవు ఉపసంహరింపజేయి ఆమె చేత అని వాళ్ళందరూ కూడా అత్రి భార్య అయినటువంటి అనసూయ దగ్గరకు వచ్చి బ్రతిమాలారు దేవతలందరూ కూడా. అప్పుడు అనసూయ సూర్యోదయం కాకపోతే ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు కదా, అందుచేత ఆ అనసూయను పిలిచి, అమ్మా, నీ భర్త చనిపోతాడని కదా నీవు సూర్యుని శాసించావు. నీ భర్త చనిపోతే బ్రతికించేటువంటి బాధ్యత మాది. ఆ సూర్యునికి ఇచ్చినటువంటి శాపాన్ని వదిలిపెట్టు అనగానే ఆమె ఆ శాపాన్ని ఉపసంహరించుకోవడంతో తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఆమె యొక్క
సుమతి యొక్క భర్త చనిపోవడం, అనసూయ ఆ భర్తను బ్రతికించడం జరిగింది. అంత మహాపతివ్రత ఆ అనసూయ, అత్రి భార్య. ఇలా జరిగిన తర్వాత మనకి లోకహితాన్ని కోరేటువంటి నారద మహర్షి ఉన్నారు కదండి, ఆయన ఊరుకుంటారా? అలా వెళ్లి లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురమ్మలు కూడా ముచ్చటించుకుంటూ ఉన్నటువంటి ఆ సమయానికి నారద మహర్షి అక్కడికి వెళ్లారు. అక్కడ ఎవరున్నారు? లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఆ ముగ్గురు కూడా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ముగ్గురమ్మలు కూడా ముచ్చట చెప్పుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళాట నారదుడు. వెళ్లి నారదుడు అన్నట్ట, అమ్మా, భూలోకంలో అనసూయ మించినటువంటి పతివ్రత లేనే లేదు, ఈ ముల్లోకాల్లో ఎక్కడ కూడా లేదు అని అన్నట్టు. ఆ మాటకి వాళ్ళ ముగ్గురమ్మలకి, లక్ష్మీ, పార్వతి, సరస్వతులకి కొంచెం అసూయ కలిగింది. ఏమిటి, అనసూయ వంటి పతివ్రత లేనే లేదా? అయితే మేము ఆవిడ్ని పరీక్షించదలుచుకున్నాం. అంత పతివ్రత? నువ్వు చెప్పింది నిజమేనా నారదా? నిజమమ్మా, అనసూయ చాలా మహాపతివ్రత. ఆ పతివ్రతను మించినటువంటి పతివ్రత ఈ ముల్లోకాల్లో ఎక్కడా లేదు అని నారదుడు ఘంటాపదంగా చెప్పాట. అయితే అప్పుడు ఈ లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురు కూడా వెళ్లి భర్తలతో చెప్పారట, ఏమండి, అనసూయ మహాపతివ్రతట, అంతకు మించినటువంటి పతివ్రత ఈ 3 లోకాలలో కూడా ఎక్కడా లేదట. ఆమె పాతివ్రత్యాన్ని మీరు పరీక్షించిరండి, మీరు ముగ్గురు వెళ్ళండి అని ముగ్గురు భర్తలని, ముగ్గురు అమ్మల ముగ్గురు కూడా పంపించారట. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ఈ ముగ్గురు కూడా ఆ అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం అత్రి మహాముని ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చారట. ఎలా వచ్చారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులా రాలేదు. ఒక సాధు పొంగవులు వేషంలో ధరించి వచ్చారట. వారు ముగ్గురు కూడా సాధువుల్లా ఉన్నారు. సాధు సేవనం సర్వపాపహరం అని మనకు తెలుసు కదా. అక్కడికి వెళ్లి, అమ్మా, భిక్షాందేహి అని అడిగారట. అప్పుడు అనసూయ, రండి నాయన, ఏమిటి, మీకేం కావాలని అడిగింది. అమ్మా, మాకు భోజనం పెడితే చాలు, మేము భోజనం చేసి వెళతాం, మంచి ఆకలిగా ఉన్నది అని ఆ ముగ్గురు సాధువులు వేషంలో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ అనసూయను అడిగారట. అలాగే నాయన, భోజనానికి ఏమి లోటు లేదు, రండి, మీరు కాళ్ళు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను అని అన్నదట అనసూయ. అప్పుడు ఈ సాధు రూపంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అన్నారట, అమ్మా, మాకు నీవు భోజనం పెడతానన్నావు, బాగానే ఉంది, కానీ మాకు ఒక నియమం ఉన్నది అన్నాడు. ఏమిటా నియమం అని అడిగిందట అనసూయ. వివస్త్రమై మాకు భోజనాన్ని వడ్డించాలి అన్నారట. అంటే బట్టలు లేకుండా మాకు భోజనాన్ని వడ్డిస్తే మేము తింటాం, లేకపోతే మేము వెళ్లిపోతామన్నారట. అప్పుడు అనసూయ, ఆగండి నాయన అని ఒక్కసారి లోనకి వెళ్లి ఆ మహర్షి వచ్చినటువంటి వాళ్ళు ఎవరా అని ఆ అత్రి మహర్షిని అడిగిందట. ఆ వచ్చిన వాళ్ళు సాక్షాత్తు త్రిమూర్తులు అని తెలుసుకున్నటువంటి అనసూయ, అలాగే నాయన అని చెప్పేసి ఒప్పుకొని ఆ ముగ్గురు ఋషులను ఆమె తపశ్శక్తితో, పాతివ్రత్య మహత్యంతో ఈ ముగ్గురు కూడా చిన్నపిల్లలు అయిపోగాక అని శపించిందట. వెంటనే ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా 6 నెలల పసిపాపల్లాగా అయిపోయారు. ముగ్గురు కూడా ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని చిన్నపిల్లలను చేసి ఆ గోరుముద్దలు తినిపించిందట అనసూయ మాత. వస్త్రాలు లేకుండా ఆమె భోజనం వడ్డిస్తానన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని 6 నెలల పసిపాపలుగా చేసి ఆ అనసూయ మాత వివస్త్రయ్యి వారికి గోరుముద్దలు తినిపించిందట. తినిపించిన తర్వాత 3 ఉయ్యాలలు తయారు చేసి ఆ ఉయ్యాలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని వేసి ఉయ్యాల ఊపుతూ ఉన్నదట. ఎన్ని రోజులైనా సరే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వెనకకు తిరిగి రాకపోవడం వల్ల
లక్ష్మీ పార్వతి సరస్వతులు ఈ ముగ్గురు కూడా వాళ్ళు దివ్య దృష్టితో చూశారు. అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. ఆ అనసూయను పరీక్షించబోయి మనమే ఇరుకుని పడ్డాం. మన భర్తలు చంటి పిల్లలైపోయారు. వెళ్లి ఆమెను వేడుకుంటే గాని మన భర్తలు మనకు దక్కేలా లేరని చెప్పేసి ఆ ముగ్గురు అమ్మలు కూడా, ఆ లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురు అమ్మలు కూడా వచ్చి ఆ అనసూయను బ్రతిమాలారట. అమ్మా, మాది తప్పైపోయింది. నిన్ను పరీక్షించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇలా పంపించాం. మీరు దయచేసి మా భర్తల్ని మాకు ఇవ్వండి అని ప్రార్థించగా అప్పుడు అనసూయ మాత వాళ్ళ ముగ్గురిని కూడా మరలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మార్చివేసిందిట. అంత శక్తి కలిగినటువంటిది ఆ అనసూయ మాత. సరే, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి యొక్క రూపాలు ధరించి, తల్లి అనసూయ మాత, మాకు అమ్మలా నీవు అన్నం పెట్టావు. ఈ సృష్టిని పరిపాలించేటువంటి మాకే నీవు అన్నం పెట్టావు కాబట్టి మేము నీ కృతజ్ఞత కోసం, నీ యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం నీకు ఒక వరం ఇస్తాను, ఏదైనా కోరుకో అమ్మా అన్నారట. అప్పుడు ఆ తల్లి అన్నదట, ఎలాగో నా ఒళ్ళో బిడ్డల్లాగా మీరు బ్రతికారు కదా, అలాగే నాకు బిడ్డలై మీరు జన్మించండి అని ఆమె వరం అడిగిందట. అప్పుడు బ్రహ్మ అంశతో చంద్రుడు పుట్టాడట అనసూయకు. అలాగే విష్ణు అంశతో దత్తాత్రేయ మహర్షి, దత్తాత్రేయులు వారు పుట్టారు. అలాగే రుద్రుడు అంశతో దుర్వాస మహాముని పుట్టారు. చూశారా? ఇప్పుడు ఈ చరిత్ర తెలుసుకోవడం వల్ల చంద్రుడు పుట్టుక మనకి తెలిసింది, అలాగే దత్తాత్రేయ స్వామి వారి పుట్టుక కూడా మనకు తెలిసింది, అలాగే దుర్వాస మహర్షి యొక్క పుట్టుక అలా జరిగింది. అందుచేత ఈ దుర్వాసుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి, రుద్రుడికి కోపం ఎక్కువ కాబట్టి, అది పూర్వజన్మ సుకృతం వల్ల రుద్రుడు కోపం ఎక్కువ కాబట్టి ఆయనకి ఆ దుర్వాస మహామునికి కూడా కోపం వచ్చిందనమాట. ఇలాగే జన్మ పరంపర ఇలాగే ఉంటుంది. అందుచేత ఈ జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు మరు జన్మలో మళ్లీ మనకి వస్తాయనడానికి ఇలాంటి పురాణాలు మనకి ఉదాహరణగా చెప్తూ ఉన్నాయి. అందుచేత దుర్వాస మహామునికి ఎంతో తపశ్శక్తి సంపన్నుడైనప్పటికీ కూడా ఆయనకి కొంచెం కోపం కలిగించేటువంటి విషయం ఏదైనా ఉంటే వెంటనే శపించేస్తాడనమాట. ఈ దుర్వాస మహాముని అనేటువంటి ఈ మహాముని చిరంజీవి. ఇప్పటికీ కూడా మన హిమాలయ పర్వతాల్లో తిరుగుతూ ఉన్నాడు ఈ మహర్షి అని కొంతమంది నమ్ముతూ ఉన్నారు. పూర్వం దూర్వాస మహాముని 5000 సంవత్సరాలు తపస్సు చేసి శివపురాణం రచించాయట. అలాగే భద్రాచలం వద్ద దండకారణ్యంలో కూడా ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో నిత్యం పూజలు చేసేవాడు ఈ దూర్వాస మహాముని అనేటువంటి కథ కూడా మనకు తెలుసు. అలాగే చర్లలో సత్యనారాయణపురం అనేటువంటిది ఒకటి ఉంది. అక్కడే ఈ శివాలయం ఉంది. ఇప్పటికీ కూడా ఆ శివాలయాన్ని మన వాళ్ళు దర్శించుకుంటూ ఉంటారు. మనం వెళ్లి చూడవచ్చు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. మరలా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భాగవతంలోని అద్భుతమైనటువంటి పద్యాలు పోతన గారు ఎంతో చక్కగా భక్తిభావంతో రచించారు. ఈ భాగవతాన్ని విన్నట్లయితే మనందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అందుచేత 2 రోజులకు ఒకసారి టెలికాస్ట్ అయ్యేటువంటి ఈ భాగవతాన్ని తప్పనిసరిగా అందరూ వినవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.